జిల్లా జనసేనలో మరో వర్గపోరు బహిర్గతమైంది. ఆ పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న జడ బాలనాగేంద్ర యాదవ్ మాజీ మంత్రి బాలినేని ఆయన కుమారుడిపై సంచలన ఆరోపణలు చేశారు. నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రికి అనుచరుడుగా ఉన్న బాలనాగేంద్ర యాదవ్ ఇప్పుడు బాలినేనిపై తిరుగుబావుట ఎగరవేశారు. ఎంసీఏ భవనం వేదికగా జరిగిన మీడియా సమావేశంలో బాలినేని శ్రీనివాసులరెడ్డి, ప్రణీత్ రెడ్డి పైన తనదైన శైలిలో ధ్వజమెత్తారు. మరోమారు బాలినేని ఆయన కుమారుడు నిజ స్వరూపం తేట తెల్లమైందని ఆరోపించారు. అంగట్లో పదవులు అమ్మకానికి అన్నట్టు జనసేన పార్టీలో పదవులను అమ్ముకుంటున్నారు అంటూ విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీ పార్టీలో అదే దందా కొనసాగించారని, ఇప్పుడు జనసేనలో కూడా అదే వరవడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో బాలినేని ప్రణీత్ రెడ్డి, అతని టీం పార్టీ పదవులను అమ్ముకుంటుందని అన్నారు. ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిని 25 లక్షలు, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని 50 లక్షలకు బేరం పెట్టారని తెలిపారు. తాను అధ్యక్ష పదవి పోటీలో ఉన్నానని, తనకు సహకరిస్తారని చెప్పిన బాలినేని ఇప్పుడు తన వద్ద డబ్బులు లేకపోవటం వల్ల ఆ పదవిని పశ్చిమ ప్రాంతానికి ఇచ్చేందుకు సిఫారసు చేశారు అంటూ తెలియజేశారు. జనసేన పార్టీలో చేరిన బాలినేని తొలి నుంచి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పైన విమర్శలు చేస్తూ అతని మీద లేఖలు కూడా రాపించారన్న బాలనాగేంద్ర మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జిల్లా జనసేనలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని, బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పైన అధిష్టానం చర్యలు తీసుకోవాలని జడ బాలనాగేంద్ర డిమాండ్ చేశారు.